ఇక 3 వరకు సార్ గడువు పెంచిన ఎన్నికల కమిషన్ అప్పటిదాకా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, సవరణ షెడ్యూల్ జారీ, 30న ముసాయిదా ఓటరు జాబితా, సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 12న తుది జాబితా. రాష్ట్రంలో నత్తనడకన సర్ ప్రక్రియ. చాలామంది ఈ సర్ ప్రక్రియని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ దయచేసి ఇది రేపు మీ భవిష్యత్తులో మనం ఓటు వేయాలన్నా, ఓ ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలన్నా మనకు ఖచ్చితంగా ఓటు అనేది అవసరం. ఇది ఓటు ఉంటేనే కదా మనం 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 భారతదేశ పౌరుడిగా గుర్తించేది. కాబట్టి దీనికోసం ఒకరోజు కేటాయించుర్రి. ఇక మనం ఈ ఎన్యుమరేషన్ ఫారం ఏమి నింపుతుంది, మనం ఓటేసేదా పాడా, మనం ఓట్లప్పుడే మనం ఊళ్ళకి వెళ్ళకపోతుంది, ఓట్లప్పుడే పోలింగ్ బూత్లకు పోకపోతుంది. అట్లాంటిది మనకి ఇది అవసరమా అంటే ఇది అత్యవసరం. ఇది ఏదైతే దొంగ ఓట్లని తీసేయడం ఎంత సబాబో ఉన్నటువంటి ఎవరైతే ప్రతి పౌరుడు కూడా అర్హులైనటువంటి ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా ఓటర్గా గుర్తింపు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఓటర్గా మీరు నమోదు చేసుకోకపోతే మీరు మీరు ఈ దేశంలో ఉండి కూడా వేస్తే వాళ్ళు అంతే కదా. సో 3వ తారీఖు వరకు బెంచీలు 24 వరకే ఉండేది. ఇక నేను మొన్న ఒక ఊర్లోకి పోతే ఒక 3-4 ఇళ్ళలో తిరిగితే వాళ్ళ ఇళ్ళలోనే ఫామ్స్ ఉన్నాయి నింపి, దాని మీద మొత్తం అంతా కూడా దాని మీద బట్టలు కప్పుడు, దాని మీద ఒక ఫామ్ అక్కడ పోయింది, ఒక ఫామ్ ఇక్కడ పోయింది. అంటే ఆ ఎన్యుమరేషన్ ఫారం పైన అవగాహన లేదు, వాళ్ళకి కల్పించేటువంటి అధికారులు లేరు ఎవరు. సో ఇప్పుడిప్పుడే ఒక 4-5 రోజుల కానీ చూస్తున్నాం. అది కొంత గ్రామాలలో సాటింపుతోటి ఆ ఆటోలు పెట్టి కొంత ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది, ఎన్యుమరేషన్ ఫారం మీరు నింపకపోయినా, నింపినటువంటి ఫామ్ ఇవ్వకపోయినా మీ ఓటు గల్లంతేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా 3వ తారీఖు లోపలనే మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్లో 30% ఓట్లు హులక్కే. ఏఎస్డి జాబితాలో 25% ఓటర్లు, స్వగ్రామాల్లో ఓటుకు కొందరు మొగ్గు. ఇలా మరో 8 నుంచి 10% తొలగింపు. 25% ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, కొందరికి ఇప్పటికీ అందని ఫారాలు. సో హైదరాబాద్లో చాలా ఓట్లు పోయేటువంటి అవకాశం ఉన్నది. చాలామందికి ఈ హైదరాబాద్లో ఓటు ఉంటుంది, దాని తర్వాతనేమో మళ్ళీ గ్రామాలలో వాళ్ళ ఓట్లు ఉంటుంది. ఈ హైదరాబాద్లో ఓటు ఉంటుంది, మళ్ళీ పక్క రాష్ట్రంలో ఓటు ఉంటుంది. హైదరాబాద్లో ఒకరికి 2-3 చోట్ల కూడా ఓట్లు ఉంటాయి. సో ఈ ఎన్యుమరేషన్ ఫారాలతో ఇవ్వడం ద్వారా ఇక్కడ 8 నుంచి ఒక 10% ఓట్లు ఈ హైదరాబాద్లోనే తొలగించేటువంటి అవకాశం ఉన్నదట. సో చూద్దాం. ఇది రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ గడువును 10 రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ ఈ నెల 24వ తేదీకే పూర్తి కావాల్సి ఉండగా ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించడంలో ఆలస్యం అవుతుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా అనుకున్న సమయంలో పూర్తి కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ప్రక్రియ గడువు 10 రోజుల పాటు పొడిగిస్తూ సవరణ షెడ్యూల్ను బుధవారం ఈసీఐ విడుదల చేసింది. దీని ప్రకారం ముసాయిదా ఓటర్ జాబితాను జూలై 31కి బదులుగా ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 8లోగా వాటిని పరిష్కరించి అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికీ 50% మంది ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి సమర్పించారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, కొంతమంది అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోకపోవడం, సిబ్బందిపై అదనపు పని భారం వంటి అంశాలు ప్రక్రియ ఆలస్యానికి కారణమవుతున్నాయి. పట్టణాల్లో ఓటర్ల చిరునామాలు దొరకకపోవడంతో ఫారాల పంపిణీ ఇబ్బందికరంగా మారింది. ఇదే విషయాన్ని అధికారులు చెబుతున్నారు. ఇదే చిరునామాలో ఉన్న వారికి బిఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సర్ గడువును పెంచిన ఈసీఐ తెలంగాణలో 10 రోజుల పాటు కూడా గడువును పెంచుతూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో నిర్ణయం మంచిదే, నిర్ణయం 10 రోజుల పాటు పెంచడం మంచిదే. కానీ ఇప్పటికైనా కానీ ఇంకా కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు కూడా, ఓటర్లు కూడా కొంత అవగాహన తెచ్చుకోవాలి, ప్రజలు కూడా కొంత అవగాహనతో నుండి ఈ ఎన్యుమరేషన్ ఫారాలు ఖచ్చితంగా తొందరగా ఇవ్వండి. ఈ హైదరాబాద్లో 30% ఓట్లు హులక్కే.
ఏ ఏఎస్డి జాబితాలో 25% ఓటర్లు, వీరిలో మెజార్టీ ఓటు హక్కుకు గండం, స్వగ్రామాల్లో ఓటుకు కొందరు మొగ్గు. అది కొంచెం సౌండ్ తక్కువ పెట్టాను. సో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్తో హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగరవాసాల్లో నడుస్తుంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేను పరిశీలిస్తే 30 నుంచి 35% వరకు ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. కొందరికి నగరంలోనే 2-3 చోట్ల ఓట్లు ఉండగా మరికొందరికి స్వగ్రామాల్లోనూ ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని జిహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా సుమారు 12 లక్షల అంటే 25% ఓటర్లను అందుబాటులో లేని, బదిలీ అయినా, మరణించిన వారి ఏఎస్డి జాబితాలో చేర్చినట్టు. ఇప్పటివరకే 12 లక్షల మంది, 25% మంది. వీరిలో మెజార్టీ ఓట్లు ఎగిరిపోవచ్చని అంచనా. ఏఎస్డి జాబితాలో పేరున్నప్పటికీ బూత్ స్థాయి అధికారి బిఎల్ఓని సంప్రదించి పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పిస్తే ఓటు హక్కు కొనసాగుతుందని ఓ అధికారి తెలిపారు. స్వగ్రామాల్లోనూ ఓట్లున్న కొందరు నగరంలో ఫారాలు తీసుకున్నట్టు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వగ్రామంలో ఓటు హక్కుకే మొగ్గు చూపిస్తున్నారని, ఆ రూపంలో మరో 8 నుంచి 10% మంది నగరంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 22 లక్షలకు పైగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది 100% ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ ఓటేసి ఒకరికి ఒకరే ఉండాలి కదా. కానీ అట్లా కాకుండా 2-3 చోట్ల ఓట్లు ఉంటా ఉన్నాయి. మొన్న కూడా ఎన్నికల అధికారులు కూడా స్పష్టం చేసిండ్రు, ఒకవేళ కనుక 2 చోట్ల ఓట్లు హక్కును కనుక నమోదు చేసుకున్నట్టయితే మీ పైన క్రిమినల్ కేసులు పెట్టుకుంటాం, ఏడాది పాటు మిమ్మల్ని జైలు వేస్తామని చెప్పేసి ఈ సంబంధించినటువంటి ఈ విషయాన్ని ప్రజలకి చేరవేయడంలో విఫలమైపోయింది. ప్రజలకు చేరవేస్తే కొంత భయం ఉంటుంది. అరే నిజంగా కూడా నేను 2 చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్నట్టయితే రేపు జైలుకు పోవాల్సి వస్తుంది కావచ్చని ఒకే చోట ఓటు నమోదు చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, గ్రామాల్లో ఉంటుంది, పట్టణాల్లో ఉంటా ఉన్నది. 100% ఫారాల పంపిణీ. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 100% ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అందుబాటులో లేని చిరునామా మారినా, మరణించిన ఓటర్లను ఏఎస్డి జాబితాలో చేర్చి వారికి సైతం ఫారాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారికంగా చూపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పటికీ తమకు ఫారాలు అందలేదని కొందరు ఓటర్లు చెబుతున్నారు. కానీ నగరంలో కొన్ని నియోజకవర్గాల్లో 100% పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘానికి అధికారులు నివేదికలు పంపారు. ఏఎస్డి ఓటర్లు 24.33% ఉన్నట్లు గుర్తిస్తే 25.52% ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించామని, దీంతో 50% మేర సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఓటర్లలో వాస్తవంగా ఎంతమంది ఫారాలు అందాయి, వారిలో ఎందరు పూరించి ఇచ్చారు అన్నది ఆగస్టు 3వ తేదీ వరకు తేలనున్నది. ఇక తుది జాబితాతోనే స్పష్టత. ఆగస్టు 10వ తేదీ ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించి 2002 జాబితా ఆధారంగా ఓటర్ వివరాలు సమర్పించని వారికి ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు కార్డులో ఒకదానిని సమర్పించే అవకాశం కల్పిస్తారు. అనంతరం వారి ఓటు ఉంచాలా, తొలగించాలా అన్నది నిర్ణయిస్తారు. మొత్తం మీద అక్టోబర్ 12న వెలువడే తుది ఓటర్ జాబితాలో ఎన్ని ఓట్లు నికారంగా ఎగిరిపోతాయన్నటువంటి గందరగోళానికి తెరపడనున్నది. ఇది ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్లో ఎక్కువ మంది సెటిలర్లు ఉన్నారు. చాలామంది వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. తన గ్రామం పైన ఉన్నటువంటి మమకారంతో అక్కడ ఉన్నది ఓటు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇప్పటికి కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ హైదరాబాద్ నగరంలో చాలామంది ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఇటు మేడ్చల్ కావచ్చు, ఈ సంబంధించినటువంటి ఈ బెల్ట్ అంతా కూడా మొత్తం అంతా కూడా చాలా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నమోదు చేసుకోవాలి మరి ఓటుని? మెజార్టీగా ఆ ప్రజలకి 2 చోట్ల ఉన్నది ఓటు, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఆ రాష్ట్రంలో ఉన్నది, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క సర్ ప్రక్రియ ద్వారా వాళ్ళు ఏదో ఒక చోట మాత్రమే ఉండాలి. ఇప్పుడు వాళ్ళే ఎగిరిపోతాయి. రెండోది చాలామందికి కూడా గ్రామాలలో ఉండి ఇక్కడ ఓట్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 22 లక్షలకు పైగా ఓట్లు ఎగిరిపోయేటువంటి అవకాశం. 22 లక్షలు కేవలం ఈ 3 మల్కాజిగిరి, మేడ్చల్, రంగారెడ్డి. ఎందుకంటే ఇదంతా కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి కాబట్టి వీళ్ళని ఎక్కువ శాతం ఇవన్నీ కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కాబట్టి సరే ఉన్నోళ్ళు అయినప్పటికీ కూడా ఈ ఫామ్స్ ఎవరైతే ఇంకా నింపలేదో అది నింపి తొందరగా
ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఒకసారి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా.